ఏళ్ళ నుంచి అతను ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి స్థిరంగా ఉన్నాడు ఈ పార్టీలో. ఇప్పుడే కదా అతను అడ్డం తిరిగింది. అది నాదెళ్ల మనోహర్కి పిఎస్సి ఇవ్వడం మీదనే వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. జేడి లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్ అన్నది కూడా చెప్పుకొచ్చాడు కదా, రహస్యాలు చెప్పుకొచ్చాడు. దాంతో అసలు అంటే దాన్ని ఏమంటారు, వీరావేశంతో ఊగిపోయే కార్యకర్త కాకుండా మిగతా కార్యకర్తలకి చదువుకున్నటువంటి వాడికి నిజం తెలిసి అసలు విషయం ఏం జరుగుతుంది అన్నది. కాబట్టి ఇప్పుడు లేదు నాదెళ్ల మనోహర్ గారు నేనే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రెండవది, చంద్రబాబు గారికి కూడా ఒకటయ్యా నా మీద ఒత్తిడి పెరుగుతుందయ్యా, ఇప్పుడు ఏంటి లింగమనేనికి ఇస్తామంటే రాజ్యసభ ఓ రకంగా జనసేన నమ్మేసినట్టే. ఇప్పటికే 21 సీట్లు వస్తే 10 మంది తెలుగుదేశం వాళ్ళే ఉంటారు అందులో. అటు ఎవరికైతే ఇచ్చారో లోక్సభ రెండిట్లో ఒకటే వైసీపీ నుంచి వచ్చిన ఆయనకి, ప్రస్తుతం తెలుగుదేశానికి వెళ్ళాలనుకున్న ఆయన బాలసుబ్రహ్మణ్యంకి ఒక్కటే ఈయన అనుకునిచ్చింది కాకినాడ, అంతే కదా. మిగతా చూస్తే లేదు. అదేది ఎమ్మెల్సీ వాళ్ళ అన్నయ్యకి ఇప్పించుకుంటే మంత్రి పదవి ఏడాది అయింది రాసిచ్చి, ఇంతవరకు దిక్కులేదు. ఇప్పుడు రాజ్యసభ లింగమనేనికి అంటున్నారు. మొన్న లింగమనేని రమేష్ని పొగిడాడు కూడా. ఇప్పుడు లింగమనేనికి ఇచ్చారనుకోండి, ఆయన లింగమనేని ఎవరి తరపున మనిషి? ఆయన జనసేనకి ఏమైనా చేశాడు? ఆయన తెలుగుదేశం మనిషికి జనసేన తరపున ఇప్పించినట్టు ఉంటుంది. కమ్మ సామాజిక వర్గం ఆయన్ని